రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనపర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి 2 ఏళ్లు గడుస్తున్నా తనకు రావాల్సిన ₹1,00,000 విలువ ఇప్పటికే చెల్లించలేదని కాంట్రాక్టర్ మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు బిల్లుపిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు డబ్బులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం వల్ల తాను నష్టపోయానని వాపోయారు. తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులను వేడుకుంటున్న మల్లారెడ్డి, బిల్లు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకోవాలని కాంట్రాక్టర్ అన్నారు. ఈ బిల్లు ఎవరు కట్టినా అంటే బదిలాడితే అందరు కలిసి బదిలాడితే కట్టినా. అప్పుడు వార్డు నెంబర్లు ఈ తందరు కట్టిన బిల్లు రావాలి. ఎత్తు పెంచినాం, లెవెల్ ఇటు ఎక్కువ పెంచినాం, ఫిట్కు 2 ఫీట్లు పెంచినాం, అది రావాలి. హైట్ పెంచినాం, ఆ బిల్లు రావాలి. వెనకసి ఇస్తా అని చెప్పి వాళ్ళు రాసి చెప్పారు. అప్పుడు కార్యదర్శి కవిత ఉన్నది, చెప్పారు, ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వమంటే ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడు కట్టే నేను 8 లక్షలు మునిగిన. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఏమన్నా అంటే ఇది ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది బిల్లు అంటే 20 లక్షల బిల్లు అయింది. ఆ బిల్లు 20 లక్షల బిల్లు వచ్చింది. ఈ తది మీద కట్టింది రావాలి నాకు ఇంత 1,50,000. మనం ఇస్తలేదు. ఇప్పుడే ఇప్పుడు తీర్మానం ఉంది. ఎంపీడీ వచ్చిండు, ఎంపీడీతో మాట్లాడితే వీళ్ళు నేను లేనప్పుడు మాట్లాడేది, నేను ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడలేదు. అందుకు దాని కొరకు తాళం వేసిన.